తెలుగుదేశం పార్టీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ రెండు పార్టీలు ముస్లిం పార్టీ మాది, ముస్లిం పార్టీ మాది అని చెప్పి ఒకరినొకరు ద్వేషించుకుంటూ మాట్లాడుకుంటా ఉన్నారు. ఈ రెండు పార్టీలు ఏ విధంగా ముస్లిం పార్టీలో ఒకసారి చెప్పాలి. గతంలో చంద్రబాబు నాయుడు గారి యొక్క ప్రభుత్వంలో ముస్లింలకు చేసినటువంటి మేలు, ముస్లింలకు కమ్యూనిటీ హాల్ నిర్మించారు, దుల్హన్ పథకం పెట్టారు. అంతకు మించి చెప్పుకోదగ్గ మంచి కార్యక్రమాలైతే తెలుగుదేశం పార్టీ చేయలేదు. ఇక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గురించి మాట్లాడుకుంటే అక్కడక్కడ ప్రజల్ని విచారిస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముస్లింల కోసం ఏమైనా చేసిందా అంటే అదేదో దుల్హన్ పథకం తెలుగుదేశం పార్టీ హయాంలో పెట్టినారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత దుల్హన్ పథకం రావాలంటే కనీసం 10వ తరగతి అన్నా చదివి ఉండాలని చెప్పి ఆ కండిషన్ పెట్టడం వల్ల దుల్హన్ పథకం కూడా మా నుంచి దూరమైంది అని చెప్పి అనేక మంది మరి మాట్లాడడం జరుగుతూ ఉంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా ముస్లింలకు చేసింది ఏమీ లేదు. ఈ ముస్లింలకు అభివృద్ధి చేసిందంటే కేవలం ఒక కాంగ్రెస్ పార్టీ మాత్రమే. 4% రిజర్వేషన్ ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ. ఆనాడు షబ్బీర్ అలీ గారు, గులాం నబీ ఆజాద్ గారు, శ్రీమతి సోనియా గాంధీ గారు, రాజశేఖర్ రెడ్డి గారు వీళ్ళందరూ కలిసి ఆంధ్రప్రదేశ్ ముస్లింలు చాలా వెనుకబడి ఉన్నారు, వీళ్లకు 4% రిజర్వేషన్ కల్పిస్తే వీళ్ళు రాజకీయంగా ఉద్యోగాల పరంగా ముందుకెళ్తారు అనేటువంటి ఒక మంచి సదుద్దేశంతో ఆనాటి కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి దివంగత నేత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి యొక్క చొరవతో కాంగ్రెస్ పార్టీ ముస్లింలకు 4% రిజర్వేషన్ కల్పించింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కాదు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, తెలుగుదేశం పార్టీ ముస్లింలకు ఏమీ చేయలేదు. ఈ కదిరి నియోజకవర్గంలో గతంలో వైఎస్ఆర్సీపీకి చెందినటువంటి వ్యక్తులు మేము అధికారంలోకి వస్తే కదిరి నియోజకవర్గంలో ఉండేటువంటి వక్ఫ్ బోర్డ్ ప్రాపర్టీలను కాపాడుతాం అని చెప్పి వాగ్దానాలు చేయడం జరిగింది. మీరు ఈ రెండు పార్టీలు, తెలుగుదేశం పార్టీ కావచ్చు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కావచ్చు, కాంగ్రెస్ పార్టీకి సమాన శత్రువులు. ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అన్యాయాల పట్ల ధైర్యంగా మాట్లాడుతున్నది కేవలం ఒక కాంగ్రెస్ పార్టీ మాత్రమే. తెలుగుదేశం పార్టీ వాళ్ళకు చెప్తా ఉన్నాను, మీరు నిజంగా ముస్లింలకు మంచి కోరే వాళ్ళైతే కదిరి నియోజకవర్గంలో చాలా వక్ఫ్ బోర్డ్ ప్రాపర్టీలు ఉన్నాయి, వాటిని డెవలప్ చేయండి. అన్యక్రాంతమైపోతూ ఉన్నాయి. అనేక మంది ముస్లింలు పని పాట లేక అనేక ఇబ్బందులు పడుతూ ఉన్నారు. 3 పూట్ల గడవడానికి కూడా చాలా ఇబ్బంది ఉంది. అనవసరంగా మాది ముస్లింల పార్టీ, మాది ముస్లింల పార్టీ అని చెప్పి కపటి నాటకాలు ఆపి ముస్లింలను బలి పశువులు చేయకుండా ముస్లింల యొక్క వక్ఫ్ బోర్డ్ ప్రాపర్టీలను డెవలప్మెంట్ చేసి దానికి రౌండ్ ఫెన్సింగ్ వేసి అందులో ఏదైనా రూమ్ల నిర్మాణమో, ఏదైనా ఒక ఫంక్షన్ హాల్ నిర్మాణమో, లేకపోతే ముస్లింల యొక్క అభ్యున్నతి కోసం ఒక మంచి ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూటో, లేకుంటే ముస్లింల కోసం ఒక మంచి హాస్పిటల్లో నిర్మించి మాది ముస్లింల పార్టీ, మేము ముస్లింలకు అభివృద్ధి చేశామని చెప్పి చెప్పుకోండి. ఈ నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కావచ్చు, తెలుగుదేశం పార్టీ కావచ్చు, ఏ ముస్లింలకు ఎంతమందికి ఉద్యోగాలు ఇప్పించారు, ఎంతమందికి ఉద్యోగాలు వచ్చాయో చెప్పండి. చెప్పుకోవడానికి మీ దగ్గర ఏమీ లేదు.
ముస్లింలు ఈ నియోజకవర్గంలో మెకానికిజంలో చాలామంది ముస్లింలు ఉన్నారు. ఈ నియోజకవర్గంలో ప్రభుత్వ స్థలాలు చాలా ఉన్నాయి. మరి ఆ యొక్క స్థలాల్లో ముస్లింల కోసం, ముస్లింల అభ్యున్నతి కోసం ఒక ఆటో నగర్ని నిర్మించండి. చూడండి, ఇది మేము చేశాం. ముస్లింల కోసం ఆటో నగర్ ఏర్పాటు చేశాం. ముస్లిం సోదరులందరూ కూడా అక్కడ షాప్స్ పెట్టుకొని బతుకుంటున్నారు. అది మా ప్రభుత్వం చేసిన ఘనత అని చెప్పుకోండి. వక్ఫ్ బోర్డు స్థలం ఉంటే అన్యాక్రాంతం అవుతూ ఉంటే దాన్ని కాపాడినాం, ముస్లింల డెవలప్మెంట్ కోసం దీన్ని డెవలప్మెంట్ చేశాం అని చెప్పుకోండి. 5 సంవత్సరాలు గతంలో వైఎస్ఆర్ పార్టీ పరిపాలించింది, అంతకుముందు తెలుగుదేశం పార్టీ పరిపాలించింది, ఇప్పుడు మళ్ళీ తెలుగుదేశం పార్టీ వచ్చింది. ముస్లింలకు చేసింది శూన్యం. ఇక్కడేమో ప్రెస్ మీట్ల మీద ప్రెస్ మీట్ పెట్టుకుంటారు. ముస్లింలు మా పార్టీ తెలుగుదేశం పార్టీ ముస్లిం పార్టీ అంటారు, ఇంకోటి చూస్తే వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు మాది ముస్లిం పార్టీ అంటారు. ఎందుకే ఊరికే ముస్లింలు అని చెప్పి ముస్లింల పేర్లు వాడుకొని ఎందుకు రాజకీయం చేస్తారు? రాజకీయం చేయడం ఆపేయండి. వైఎస్ఆర్ పార్టీ కావచ్చు, తెలుగుదేశం పార్టీ కావచ్చు, ఈ కదిరి నియోజకవర్గంలో ఒక్క ఫ్యాక్టరీ లేదు. ఆ వర్షాలు పడాలా, దున్నుకోవాలి, పంటలు పెట్టాలి, కడుపు నింపుకోవాలి. ఇప్పుడు ఈ కూటమి ప్రభుత్వం, ఈ భారతీయ జనతా పార్టీ పుణ్యమా అని చెప్పి ఉపాధి హామీ పథకం కూడా తీసేశారు. ఇప్పుడు రాబోయే రోజుల్లో అది కూడా పేద ప్రజలు బతకడం కూడా కష్టం అయిపోతుంది. దయచేసి తెలుగుదేశం పార్టీ వాళ్లకు విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. మీరు నిజంగా ముస్లింల పక్షపాతి ప్రభుత్వం అయితే ఈ కదిరి నియోజకవర్గంలో ముస్లింల కోసం అభివృద్ధి కార్యక్రమాలు చేసి మాది ముస్లింల పార్టీ అని చెప్పి చెప్పుకోవాలని చెప్పి తెలియజేస్తూ ఉన్నా. మరి వైఎస్ఆర్ పార్టీ వాళ్ళకి చెప్తా ఉన్నా, ముస్లింల కోసం ఏదైనా చేసిందంటే అది కాంగ్రెస్ పార్టీ చేసింది. ఆ పేటెంట్ రైట్స్ కేవలం కాంగ్రెస్ పార్టీ నాయకులకు, కార్యకర్తలకు మాత్రమే చెప్పుకునే రైట్స్ ఉన్నాయి, కానీ మీ వైఎస్ఆర్ పార్టీ వాళ్ళకు లేవు. జగన్మోహన్ రెడ్డి గారు ఏమైనా చేసి ఉంటే ముస్లింల కోసం మీరు నిర్భయంగా చెప్పుకోండి, అంతేగాని ముస్లింలని దయచేసి మీ ఓటు బ్యాంకు రాజకీయాల కోసం వాడుకోవద్దని చెప్పి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను.